యాక్టింగ్ నటన. 4 పాత్రను సృష్టించటము క్రియేటింగ్ ఏ రోల్. ప్రతిసారి నటులు ఒక కొత్త పాత్ర ధరిస్తుంటారు. వారు చాలా పనులను ఎదుర్కోవలసి వస్తుంది. బహుశా ప్రాథమికంగా పాత్రను అర్థం చేసుకోవాలి. నాటక ప్రతిని పాత్రను శోధించాలి. పాత్రను సాధారణంగా అనేక స్థాయిల్లో గమనించటం వల్ల ఉపయోగపడుతుంది. 1 బయలాజికల్ జీవశాస్త్రమునకు సంబంధించిన అంశములు. నాటక ప్రతి పాత్ర గురించి ఏమి బహిర్గతం చేస్తున్నది? పాత్ర లింగము, వయస్సు, భౌతికమైన ఆకారము లేక శరీర ఆకృతి మరియు ఆరోగ్య పరిస్థితులు. 2 సోషలాజికల్ సామాజిక శాస్త్రమునకు సంబంధిత అంశాలు. నాటక ప్రతి పాత్ర గురించి ఏమి బహిర్గతము చేస్తున్నది? పాత్ర ఉద్యోగము లేక వృత్తి, సాంఘిక తరగతులు, ఆర్థిక హోదాలు, కుటుంబ చరిత్ర మరియు సంఘములో స్థానము. 3 సైకలాజికల్ మానసిక శాస్త్రమునకు సంబంధిత అంశాలు. నాటక ప్రతి పాత్ర గురించి ఏమి బహిర్గతము చేస్తున్నది? పాత్ర వైఖరి, ఇష్టాలు, అయిష్టతలు, సాధారణ ఉద్వేగభరిత లక్షణము, ప్రేరణలు మరియు ఆశయాలు. 4 ఎథికల్ నీతి శాస్త్రమునకు సంబంధిత అంశాలు. నాటక ప్రతి పాత్ర గురించి ఏమి బహిర్గతము చేస్తున్నది? విపత్కాలములోనూ సంఘర్షణ పరిస్థితుల్లోనూ పాత్ర గురైన విధానములో విలువలు, నిర్ణయాలు. పాత్రకు చాలా ప్రత్యేక లక్షణాలు ఇచ్చి ఉండవచ్చును. నాటక గమనంలోకి కావలసిన లక్షణాలను ఎంపిక చేసుకోవటానికి ఈ లక్షణాలు ఉపయోగపడతాయి. ఈ విషయాలు తర్వాత పరిశోధనకు గొప్ప ఆధారం అవుతాయి. పాత్రకు కావలసిన అతి ముఖ్యమైనది పాత్ర ఏమి కోరుకున్నచున్నది, వాంట్స్, మరియు పాత్ర దాన్ని సాధించటానికి ఏమి చేయాలని తలుస్తున్నది. కానీ అది పాత్రను మెలివేస్తుంది. నటుడు ప్రతి దృశ్యాన్ని లేక భాగాన్ని బాగా పరిశీలించాలి మరియు వారు ఏ విధంగా మార్పు చెందేది, క్రమంగా వృద్ధి చెందేది గమనించాలి. ఈ పరిశోధన ప్రతి భాగములో నటుణ్ణి కేంద్రీకృతం చేసేటట్లు చేస్తుంది. ఇలా ప్రతి భాగంలోనూ ఉన్నవి మొత్తం నాటకానికి అన్వయించుకుని పాత్ర ఏ విధముగా చేయబడింది, బిల్డ్స్, వృద్ధి చెందింది, గ్రోస్, లేక మార్పు చెందింది, చేంజెస్ తెలుసుకోవచ్చును. పాత్ర నాటకములో ఇతర పాత్రలతో గల సంబంధాలను నటుడు జాగ్రత్తగా పరిశీలించాలి. పాత్ర ఇతర పాత్రల గురించి ఏమి ఆలోచిస్తోంది, ఇతర పాత్రల ముందు ఈ పాత్ర ఏ విధంగా కనిపిస్తోంది, ఇతరుల్లో ప్రతి ఒక్కరూ ఈ పాత్ర గురించి ఏమి ఆలోచిస్తున్నారు, నాటక గమనంలో ఈ వ్యత్యాసాలు ఎలా పనిచేస్తున్నవి, నటుడు అర్థం చేసుకోవలసినవి, నాటక ప్రతి యొక్క ఆశయము, అంతరార్థములు మరియు మొత్తానికి గల ప్రత్యేకత. అంటే పాత్రల మధ్య గల చూడగల సంబంధాలను, ఆలోచనలు మాత్రమే పసిగట్టడం కాదు, కానీ గూఢార్థముల్లో గల సున్నితత్వం, అంతర్గతంగా ఉన్న ఉద్వేగములు మరియు వ్యక్తీకరించని ప్రేరణలు
మరియు వైఖరులు. చాలా నాటకాలు, ముఖ్యంగా యాంటోన్ చెకోవ్ మరియు హెరాల్డ్ ప్రింటర్ అంతరార్థం మీదే బాగా ఆధారపడి ఉంటాయి. పాత్రలు ఎంత మాత్రం సమస్యలను నేరుగా పరిష్కరించవు, అంతా కూడా ఉపరితలానికి అడుగునే నడుస్తుంటాయి. ఇటువంటి నాటక ప్రతులకు నటుడు చాలా కష్టపడి ఈ అంతరార్థాన్ని ప్రేక్షకులు అందించగలగాలి. దర్శకుని నాటక అంతరార్థ విశ్లేషణకు, ప్రదర్శన దృక్పథానికి తాను పాత్రల సంబంధాలను పరిశీలించుకోవలెను. తమ పాత్రలకు ఏ విధంగా ఈ అంతరార్థ విశదీకరణకు తేడా ఉన్నది, ప్రభావము చూపుతున్నది దర్శకునితో చర్చించాలి. అవసరమైతే దర్శకుని ఒప్పించి మార్చగలగాలి. ఏది ఏమైనా చివరికి ప్రదర్శనకు కావలసిన అంతరార్థ విశదీకరణకు లోనై పాత్ర చిత్రణ నటులు చేయాలి. మరికొన్ని విషయాలు మరో భాగంలో